నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పేదల ఇల్లు స్థలాల హామీని అమలు చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని వెంకటాపురం సచివాలయం వద్ద లబ్ధిదారులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పేద ప్రజలకు చాలీ చాలకుండా పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంటు కేటాయించారని, కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో పేద ప్రజలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలాల్ని మంజూరు చేస్తామని ఇచ్చిన హామీని తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏరియా సమితి కార్యదర్శి. గత ప్రభుత్వం పేద ప్రజలకి అట్టహాసంగా లక్షలాది ఇళ్లను పంపిణీ చేస్తామని చాలనటువంటి సెంటు స్థలంలో ఇళ్ల స్థలాలను ఇవ్వడం జరిగింది. ఆనాడే భారత కమ్యూనిస్ట్ పార్టీ అలానే వ్యవసాయ కార్మిక సంఘం అనేక దఫాలుగా ఉద్యమాలు చేసి పేద ప్రజలు నివసించడానికి సెంటు భూమిలో ఏమాత్రం ఇంటి స్థలం సరిపోదని అనేక ఆందోళనలు నిర్వహించాం. ఆ ఆందోళనను పరిగణలోకి తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో తమ మేనిఫెస్టోలో చేర్చడంతో పాటు అనేక చోట్ల చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పేద ప్రజలకి గత ప్రభుత్వం ఇచ్చిన సెంటు భూమిని అదనంగా ఇంకో సెంటు కలిపి 2 సెంట్లు రిజిస్ట్రేషన్ చేసి పేద ప్రజలకు అందిస్తానని చెప్పారు. అది పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లుగా, గ్రామీణ ప్రాంతాల్లో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 1.5 సెంటుని 3 సెంట్లుగా మార్పు చేస్తామని చెప్పారు. దాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేమంతా కూడా స్వాగతించాం. కానీ ఎన్నికయ్యే అధికారం చేపట్టి 4 నెలల కాలం గడిచిన ఇప్పటి వరకు పేద ప్రజలకి చెప్పినటువంటి ఆ హామీ ఎంత గొప్పదంటే, పేదవాడి సొంతింటి కల కోసం అనేక దశాబ్దాలుగా ఈ దేశంలో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏటా ప్రభుత్వాలు మారినప్పుడో లేకపోతే ప్రతి సందర్భంలోనూ ఇళ్ళు కేటాయిస్తామని చెప్తున్నారు తప్ప అవి అసలైన లబ్ధిదారులకి చేరడం లేదు. ఈరోజు ఏలూరు నగరంలో అనేక ప్రాంతాల్లో మేము ఇళ్ళు లేని పేదలకి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలని తీసుకొని వాటి వివరాలని అర్జీల రూపంలో నమోదు చేసేటువంటి కార్యక్రమం నిర్వహించాం. అక్కడికి ఇంకా చాలా మంది అయ్యా మాకు గత ప్రభుత్వంలో కూడా ఇల్లు మంజూరు కాలేదు, మాకు సొంతంగా ఇల్లు లేదు, మాకు కూడా ఇళ్ల స్థలం గురించి కేటాయింపులు చేయమని అర్జీలు పెట్టమని వస్తున్నారంటే ఈ ప్రభుత్వాలు చెప్తున్న మాటలకి చేస్తున్న పనులకి పొంతం లేకుండాదని మేమైతే భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా మాటలు చెప్పకుండా ఊరికి దూరంగా ఎక్కడో మనుషులు తిరిగిన ప్రాంతంలో వర్షం వస్తే మునిగిపోయేటువంటి ప్రదేశాల్లో కాకుండా ఊరికి దగ్గరగా భూమిని సేకరించి ఆ భూమిలో ఏదైతే ఎన్నికల సందర్భంగా చెప్పారో పట్టణ ప్రాంత ప్రజలకు 2 సెంట్లు ఇంటి స్థలాన్ని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు 3 సెంట్లు ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి అప్పగించడంతో పాటు ఆ ఇంటిని సత్వరం నిర్మాణం చేయడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. అందులో భాగంగానే అన్ని సచివాలయాల దగ్గర వాళ్ళ ఏలూరులో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా 1వ డివిజన్కి సంబంధించి 1వ డివిజన్ వెంకటాపురం సచివాలయం దగ్గర ఈరోజు సిపిఐ పార్టీ 16వ డివిజన్ 1వ డివిజన్ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇందులో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కమ్రేడ్ డేగా ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. డేగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం పేద ప్రజలకి ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు, అలాగే ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి ధర్నాలు చేస్తూ ఉన్నాం. దాన్ని కూడా వినతి పత్రాలతో సహా, అంటే గతంలో ఇచ్చిన ప్రభుత్వం పట్టాలో జాగ్రత్త పెట్టిన వాళ్ళ దగ్గరేమో పట్టా నెంబర్లతోటి, అట్లాగే ఇంటి స్థలం ఇంకా లేని వాళ్ళతోటి కొత్త అప్లికేషన్లు ఇవన్నీ పెట్టించి ఇక్కడ వినతి పత్రం ఇస్తా ఉన్నాం. 8 దశాబ్దాలు కావస్తా ఉంది స్వాతంత్రం వచ్చి. దగ్గరగా 50 సంవత్సరాల నుంచి ఇంటి స్కీమ్ అమలు చేస్తూనే ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో. ఆనాటి నుంచి 5 సంవత్సరాల కాలంలో మేము లక్షల ఇళ్ళు ఇచ్చాం పేదలకని ప్రతి ప్రభుత్వం చెప్తానే ఉంది. కానీ పేదవాడు పేదవాడుగానే ఉంటా ఉన్నాడు, ఇల్లు లేనివాడు ఇల్లు లేనిగానే ఉంటా ఉన్నాడు. ఇచ్చిన ఇళ్ళని ఎక్కడికి పోతా ఉన్నాయో ఎవరికీ అర్థం కావట్లేదు. అందుకోసం గత ప్రభుత్వం ఏమో 32 లక్షల ఇంటి స్థలాలు ఇళ్ళు ఇచ్చామని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు. సర్లే, మేము దాన్ని స్వాగతించాం, ఎంతమందికి పేదలకు న్యాయం జరుగుతూ ఉందని. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఇందులో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది. ఊరికి ఒక 8-10 కిలోమీటర్ల దూరంలో భూములు సేకరించి, అట్లాగే వర్షం వస్తే మోకాళ్ళు నీళ్లు వచ్చే పల్ల ప్రాంతాల్లో భూములు సేకరించి తక్కువ ధరకి
వాళ్ళ అనుయాయులు, వాళ్ళ నాయకులు, వైసీపీ నాయకులు వాటినేమో ఎక్కువ రేటుకి ప్రభుత్వానికి అప్పగించడం ద్వారా కోట్ల రూపాయలు కైంకర్యం చేశారు. ఇవేమో పేదలకి నివాస యోగ్యంగా లేవు. వాళ్ళేమో పట్టణాల్లో ఉండేవాళ్ళు పట్టణం మీద ఆధారపడి